నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ చేస్తే జగన్ మళ్లీ సీఎం అయ్యాక ప్రభుత్వ పరం చేస్తారు. వెంకటగిరి పట్టణంలో వైద్య కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో పాల్గొని మాట్లాడిన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. ఘనంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం. నాయుడుపేటలో నిర్వహించిన ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. అధైర్య పడవద్దు, అండగా ఉంటాం. వాకాడు మండలంలోని దొగరాజపట్నం గ్రామంలో కృష్ణమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ నెల 14 నుంచి గ్రంథాలయ వార్షికోత్సవాలు. మనుబోలులో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రంథాలయ వార్షికోత్సవాల్లో నిర్వహించే కార్యక్రమాలను వివరించిన లైబ్రేరియన్ అరుణ్ కుమార్. వైకాపా హయాంలో జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని, రాష్ట్రానికి తీసుకొచ్చిన వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం ఏమిటని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ప్రశ్నించారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ వెంకటగిరి పట్టణంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. వైద్య కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ వెంకటగిరి పట్టణంలో వైకాపా ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. నియోజకవర్గంలోని మండలాల నుండి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ, వైద్య కళాశాలను పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం 5,000 కోట్లు ఖర్చు చేయలేమంటూ పీపీపీ విధానంలో సీఎం చంద్రబాబు తన వారికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారన్నారు. ప్రజలకు మంచి చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దించేశారని తెలిపారు. వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అయితే ఆ కళాశాలను ప్రభుత్వ పరం చేస్తారని ఆయన వివరించారు. ప్రజల కోసం అన్ని పార్టీల ప్రభుత్వాలు ఉన్న 60 సంవత్సరాల్లో ప్రభుత్వ పరంగా 12 మెడికల్ కాలేజీలు పెట్టడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా, వైద్యం అతి ముఖ్యమైనవిగా గమనించి ఏ రంగంలో ఉన్న పథకాల ద్వారా ఒక పక్క ఆదుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలని, మరీ ముఖ్యంగా విద్యార్థులు మెరుగుపరచాలని స్కూళ్ల రూపురేఖలు మార్చడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది. 8వ తరగతి కల్లా ట్యాబ్లు తేవడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారికి నచ్చని విషయం. ఎందుకంటే ఆయన అనునేలకి ప్రైవేట్ పరంగా నారాయణ స్కూల్స్ కానీ, చైతన్య స్కూల్స్ కానీ ఫ్యాక్టరీలాగా డబ్బులు ఎలా సంపాదించాలో తెలిసిన స్కూళ్లకి అడ్డుపడతారు, అడ్డు తగులుతుంది అని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి అడ్డుకట్ట వేయడం జరిగింది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసినప్పుడు కానీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విజిట్ చేసినప్పుడు కానీ, మొదటి 2 నెలల్లోనే ఇద్దరు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంత బాగా చేశారా అని ఆపుకోవాలనుకున్నా ఆపుకోలేక బయటకు వచ్చేసింది. చాలా బాగా చేశారు, చాలా బాగుంటాయి ఈ స్కూల్స్ అని. తర్వాత ఎవరో చెప్పారు, సార్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అని. అంటే మీకు అందరికీ తెలిసిందే కదా. అసలు దానికి విత్తనం నేను నాటాను అని చంద్రబాబు నాయుడు గారు ప్రతిదానికి నేనే చేశానని గొప్పలు చెప్పుకుంటారు. 17 మెడికల్ కాలేజీలు భారతదేశంలోనే కని విని ఎరుగని రీతిలో ఒకేసారి
17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి దానికి అయ్యే ఖర్చు 8,500 కోట్లు. దీర్ఘకాలపు ఆలోచనలతో ప్రతి మెడికల్ కాలేజీకి ఒక హాస్పిటల్ ఉండాలా, అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవుతుంది, నర్సింగ్ ఉంటుంది. ఒక పక్క ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కోడూరు కల్పలత, పార్టీ నాయకులు, విద్యార్థి విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైకాపా హయాంలో చంద్రబాబును జైల్లో పెడితే మేమున్నామంటూ ముందుకు వచ్చిన నేత పవన్ కళ్యాణ్ అని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేటలోని ఏఎంసీ కార్యాలయం వద్ద వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. జనసేన పార్టీ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో భాగంగా నాయుడుపేటలోని ఏఎంసీ కార్యాలయం వద్ద కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కూటమి నాయకులు, కార్యకర్తలతో ఆర్టీసీ బస్టాండ్ నుండి ఏఎంసీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారు. అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యకర్తల హర్షధ్వానాల మధ్య డైరెక్టర్లతో కలిసి ప్రవీణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ టీడీపీ జనసేన బంధం బలమైనదన్నారు. చంద్రబాబును జైల్లో పెడితే ముందుకు వచ్చిన నేత పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆమె వివరించారు. పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి అటు లోకేష్ బాబు గారికి, ఇటు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఆ రోజు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని, ఈ నిర్ణయానికి తీసుకోవడానికి కూడా కారణం గతంలో మనం చూసిన అక్రమాలు, అన్యాయాలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి తప్పు చేయకుండా 70 సంవత్సరాలు ఉన్న ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టడం అన్యాయమని ఆ రోజు ముందుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చి ఆయన సపోర్ట్ అందించిన జనసేన నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆ రోజు ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు పక్కన నిలబడ్డారో అదే విధంగా ఉయ్యాల ప్రవీణ్ గారు నాకు సీట్ వచ్చిన తర్వాత ఆయన ఆస్పిరెంట్ అయినా కూడా ఒక చెల్లెల్లాగా నన్ను ట్రీట్ చేసి ప్రచారంలో నాతో నిలబడి నేనున్నాను, గెలిపిస్తాను అని జనసేన కార్యకర్తలను అందరినీ కూడా తీసుకొచ్చి నాతో పాటు నిలబెట్టి ఈరోజు నేను గెలిచిన దానికి కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా కృషే కారణమని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందుకు జనసేన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగా కూటమి ప్రభుత్వాన్ని కష్టపడ్డ ప్రతి ఒక్కరికి, కూటమి నాయకులకు కూడా మనము సూలూరుపేట నియోజకవర్గంలో సముచిత స్థానం, అలాగే డైరెక్టర్లుగా ఎన్నికైన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మనకు ఎలక్షన్స్ ముందు కానీ ఎలక్షన్స్ లో కానీ అందరూ కూడా కష్టపడ్డ వాళ్ళే. ఈ రోజు కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా మనము నూతన కమిటీ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్సీ పసుపులేటి హరిప్రసాద్ యాదవ్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, నాయకులు అట్ల కృష్ణారావు, సతీష్, విజయ్ కుమార్ నాయుడు, కంకణాల ప్రసాద్ నాయుడు, సంచి కృష్ణయ్య, డైరెక్టర్లు కోటి యాదవ్, దువ్వూరు పవిత్రారెడ్డి, కొండూరు సౌమ్య, నాయకులు దువ్వూరు శ్రీనివాసులరెడ్డి, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. వాకాడు మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తి తల్లి దోసకాయల కృష్ణమ్మ ఇటీవల మృతి చెందారు. దీంతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దుగరాజపట్నంలోని కృష్ణమూర్తి నివాసానికి చేరుకుని కృష్ణమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం నింపారు. ఇంకా పలు కుటుంబాలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, విజయశేఖర్ రెడ్డి, దువ్వూరు మసూదన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, అజిత్ కుమార్ రెడ్డి, చరణ్ రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
అంటే బెడ్ తీసుకెళ్ళాలి మామూలుగా నేనే సకాయం చేయాలి. ఈ వంశీ కృష్ణ నందగోపాల్ రెడ్డి గారు ఒకసారి కలవాలన్నా జనకన్నా జనకర్ గారు నేను ఒకసారి అమ్మగారు కలవాలి మీరు బాగున్నా కలవాలా సర్పంచ్ గారు మీరు ఒకసారి ప్రైవేటు సంస్థలేమైనా స్వచ్ఛంద సంస్థల మదర్ తెరిసాల సేవలు చేస్తాయా అంటూ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణపై ఆయన మాట్లాడారు. మంచిదైతే మంచి, చెడు అయితే చెడు చెప్పాల్సిన మీడియా వైద్య కళాశాల ప్రైవేటీకరణ సమర్థించడం ఏమిటి అని బొత్స సత్యనారాయణ మాట్లాడారు. మీరు వెళ్ళి హిమ్స్ హాస్పిటల్కి వెళ్ళండి. తర్వాత వచ్చి మనం ఇప్పుడు 2 సంవత్సరాలు ఎందుకు విజయనగరంలో పెట్టి హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్, అక్కడ వైద్య కళాశాల అక్కడికి వెళ్ళండి. లేదంటే మన హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ మెరుగైన వైద్యం పేదవాడికి ఇస్తారా? ఇక్కడ మెరుగైన వైద్యం పేదవాడికి ఇస్తారా? అక్కడ ఫ్రీగా వైద్యం పేదవాడికి చేస్తారా? ఇక్కడ పేదవాడికి చేస్తారా? లేదు, అక్కడ చదువుతున్న విద్యార్థికి వచ్చి ప్రభుత్వ ఫీజు ఏ కేటగిరీ కానీ, బి కేటగిరీ కానీ, సి కేటగిరీ కానీ ఎంత వాళ్ళు వచ్చి ప్రభుత్వానికి చెల్లించారు, ఆ కాలేజీకి చెల్లించారు, అక్కడ ఎంత చెల్లించారు, ఏబిసిడి కనుక్కోండి. మీకు న్యాయం అనిపిస్తే ఓకే, సత్యబాబు గారు చెప్పింది అబద్ధం, అక్కడే బాగుందని అంటే ఓకే. ఇదే కాదు, పక్కనే లేదా గీతంకి వెళ్ళండి, లేదా శ్రీకాకుళంలో ఉంది కదా ప్రైవేట్ దానికి వెళ్ళండి, అక్కడ ఉన్న ప్రభుత్వ అక్కడికి వెళ్ళండి. కాదు, మంచి అయితే మంచి, చెడు అయితే చెడు అని చెప్పాలి. ఏ విధంగా ఇది ప్రైవేట్ కి ప్రజలకు మేలు జరుగుతుంది, ఏ అంశం చెప్పనండి, ఏ అంశంలో జరుగుతుంది, ఇగో ఈ అంశంలో జరుగుతుంది అని చెప్తే ఓకే, మేము కనిపిస్తాం. ప్రైవేట్ సంస్థ ఏమైనా స్వచ్ఛంద సంస్థ అదో తెలిసేలాగా వాళ్ళు వచ్చి స్వయంగా ఉన్నదంతా కూడా ఇచ్చేస్తారా? చెప్పండి. వాళ్ళ లాభం కోసం, వాళ్ళ స్వభావం కోసం, వాళ్ళ ప్రయోజనం కోసం ప్రైవేట్ సంస్థలు చేసుకోవా? మనుగడ చేసుకోవడం ఎలా ఉంటాయి? ఆలోచన చేయండి. ఏ రకంగా దాన్ని సమర్థిస్తారు మీరు? వాళ్ళు చెప్పారని చెప్పేవాడు వచ్చి చేసేవాడు చెవులో పోటీ వింటామా? అమాయకులమా? మీరు అడగాలి కదా. గత 18 కాలంలో ఏ ఒక్క అధికారం వచ్చినా లేకపోతే కరువు వచ్చినా ఎక్కడ కూడా ₹1 కూడా ఇచ్చిన పాపాన్న ప్రభుత్వం పాలేదు. వాళ్ళు తీవ్రంగా రైతులు నష్టపోయారు. చచ్చిపోతే మా సముద్ర తీరానున్న ఆ గ్రామాలను వచ్చి కనీసం వాళ్ళకి పట్టిన అన్నం వాళ్ళు రేషన్ ఇవ్వడానికి ఇవ్వకపోతే ఏ విధంగా ఆ గ్రామాలను ప్రజలందరూ వెళ్ళిన అధికారులని, అనధికార ప్రజాప్రతినిధుల్ని ఏ విధంగా బయటికి పంపారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వ్యవసాయం శుద్ధ తండగా అనేది ఆయన తాలూకా నానుడి. ఆ ప్రకారం ఆయన ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజల పాపం మారాడు అనుకోవడం భ్రమ, ప్రజల తాలూకా భ్రమ. మనుగోలు శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవాలను ఈ నెల 14 నుంచి నిర్వహిస్తున్నట్లు లైబ్రేరియన్ వాసిలి అరుణ్ కుమార్ తెలిపారు. మనుగోలులో ఆయన మాట్లాడుతూ వార్షికోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 20వ తేదీ అక్షరాస్యత దినోత్సవం నిర్వహిస్తామని, అదే రోజు జాతీయ గ్రంథాలయ ముగింపు వేడుకలు జరుగుతాయని తెలిపారు. పాఠకులందరూ పాల్గొని జయప్రదం చేయాలని అరుణ్ కుమార్ వివరించారు. అరుణ్ కుమార్, నేను మనుగోలు మండలంలోని శాఖ గ్రంథాలయంలో లైబ్రరీగా పనిచేస్తున్నాను. రేపు అనగా 14 నవంబర్ 2025 తేదీన గ్రంథాలయ వారోత్సవం, జాతీయ 58వ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభించడం జరుగుతుంది. మొదటిగా 14వ తారీఖు నెహ్రూ జయంతి సందర్భంగా నెహ్రూ పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరుగుతుంది. తదుపరి 15వ తారీఖు పుస్తక ప్రదర్శించడం జరుగుతుంది. 16 గ్రంథాలయ ఉద్యమకారుల గురించి స్మరించుకొని వాళ్ళ ప్రసంగాలు, వాళ్ళ గురించి పిల్లలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. 17 పూర్తి సంపూర్ణ అక్షరాస్యత గురించి సెమినార్లు జరుగుతున్న అవగాహన గురించి ప్రసంగాలు జరుగుతుంది. 17 పాఠశాల విద్యార్థులకు వ్యాస రచనలు, చిత్రలేఖనలు మరియు వక్తృత్వ పోటీలు జరుగుతాయి. వారిలో గెలుపొందిన వారికి 20వ తారీఖున
బహుమతులు ప్రదానం చేయబడను. 19 ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా విద్యార్థినులకు చిత్రలేఖనం మరియు రంగవల్లి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. చివరిగా 20వ తారీఖున తండ్రి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. పదవి విరమణ పొందిన ఉద్యోగి బీవీఎస్ రాజు ఎల్ఐసికి అందించిన సేవలు ఎనలేనివన్నారు. గూడూరు సమీపంలోని దివిపాలెం వద్ద ఉన్న డానియల్స్ హోమ్ లో కడప రిటైర్డ్ ఉద్యోగి బీవీఎస్ రాజు జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీనివాసరాజు విద్యార్థులకు అవసరమైన సామాగ్రితో పాటు పండ్లు, రొట్టెలు, బిస్కెట్లు అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో మారుతి షోరూం మేనేజరు షాహీర్, శ్రావణ ఫ్యాన్సీ అధినేత కుమార్, వసతి గృహం సంక్షేమాధికారి అనిల్, భార్గవి షోరూం సిబ్బంది, దాత, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మాది ఒక ఆర్ఫనేజ్ హోమ్, డానియల్ చిల్డ్రన్ హోమ్ అని చిల్లకూరులో దీపాలంకి వెళ్ళే రూట్లో ఉంటుంది. అయితే తన తండ్రి గారి యొక్క బీవీఎస్ రాజు గారి యొక్క మరి పుట్టినరోజు సందర్భంగా కడప నుండి వచ్చినటువంటి శ్రీనివాసరాజు గారు తన తండ్రి పుట్టినరోజుని జ్ఞాపకంగా చేసుకొని నిరుపేదలైనటువంటి మా పిల్లల మధ్యలో 50 మందికి పైగా ఉన్నటువంటి పిల్లల మధ్యలో వారికి స్నాక్స్ అని, వాళ్ళకి హైజీన్ అని, వాళ్ళకి అవసరమైనటువంటి చాలా వస్తువులు తీసుకొచ్చి చదువుకుంటున్నటువంటి మీకు ఎప్పుడు మేము తోడుగా ఉంటామని ధైర్యపరిచారు. పిల్లల్ని ఎంకరేజ్ చేశారు. మరి ప్రతి సంవత్సరం కూడా వారి తండ్రి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరలా మిమ్మల్ని నేను కలుస్తానని మరి ఆత్మీయంగా మాట్లాడి ఆయన మాటలు మా డానియల్ చిల్డ్రన్ హోమ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మనోధైర్యాన్ని కలిగి. పార్వతీపురం, మన్యం జిల్లాలో డోలి కష్టాలు కొనసాగుతున్నాయి. కొమరాడ మండలం రెబ్బలో వృద్ధురాలు అస్వస్థకు గురి కావడంతో ఆసుపత్రికి వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేదు. దీంతో చేసేదేమీ లేక ప్రమాదకర నాగవల్లి నదిలో నుండి డోలిపై ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎన్నాళ్ళు ఈ డోలి కష్టాలు అంటూ బంధువులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ చేస్తే జగన్ మళ్లీ సీఎం అయ్యాక ప్రభుత్వ పరం చేస్తారు. వెంకటగిరి పట్టణంలో వైద్య కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో పాల్గొని మాట్లాడిన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. ఘనంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం. నాయుడుపేటలో నిర్వహించిన ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. అధైర్యపడవద్దు, అండగా ఉంటాం. వాకాడు మండలంలోని దొగరాజపట్నం గ్రామంలో కృష్ణమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ నెల 14 నుంచి గ్రంథాలయ వార్షికోత్సవాలు. మనుబోల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రంథాలయ వార్షికోత్సవాల్లో నిర్వహించే కార్యక్రమాలను వివరించిన లైబ్రేరియన్ అరుణ్ కుమార్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభిన్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.